హరిహర వీరమల్లు వాజ్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అంటిల్ ఇట్ వాజంట్. నాకు సినిమా మీద పిచ్చ ఎక్సైట్మెంట్ ఉండే, వీళ్ళు పోస్ట్పోన్ చేసి ఆ ఎక్సైట్మెంట్ ని చంపేశారని ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా ప్రీవియస్ గా వచ్చిన టీజర్ అంతా బాగా నచ్చలేదు, బట్ పవన్ కళ్యాణ్ గారే పాట పాడుతున్నారు అన్నప్పుడు నాకు ఎక్సైట్మెంట్ మళ్ళీ పెరిగింది. సో మాట వినాలి సాంగ్ వచ్చేసింది. ఎలా ఉంది అంటే మాత్రం అలానే ఉంది. అంటే మనకు పవన్ కళ్యాణ్ గారు పాట పాడితే ఎలా ఉంటుందో మనకు ఆల్రెడీ చాలా సార్లు విన్నాం. కాటం రాయడ సాంగ్ అని అండ్ ఆల్సో కొడకా కోటేశ్వరరావు సరే విన్న తర్వాత మనకు ఒక ఐడియా ఉంటది, ఇట్లాంటి సాంగ్స్ అయినా పాడతారు, ఇలాంటి కైండ్ ఆఫ్ ఉంటుంది అని మనకు ఒక ఐడియా ఉంటది. ఈ సాంగ్ కూడా మనకి కొడకా కోటేశ్వరరావు టైపే అనిపించింది అన్నట్టు. కొంచెం స్లో పేస్డ్ గా మాట వినాలి అండ్ ఆల్సో తీసుకుని అడ్వైస్ చేయాలి, మనుషులు నార్మల్ గా ఉండాలి, లైక్ ఓవర్ యాక్షన్ చేయొద్దు, ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఫీల్ నడుస్తూ ఉంటుంది సాంగ్. అది నాకు బాగా అనిపించింది అన్నట్టు. ముఖ్యంగా లిరిక్స్ చాలా బాగున్నాయి. అంటే లైక్ పెంచల్ దాస్ గారు రాసిన లిరిక్స్ చాలా బాగున్నాయి. ప్రతిదానికి ఎగరొద్దు, మాట్లాడినప్పుడు ఒద్దికుండాలి, నార్మల్ గా మాట్లాడాలి, ఓవర్ యాక్షన్ చేస్తే పగులుతుంది అన్నట్టుగా కొంచెం అట్లుంటది అనమాట. దాంట్లో నాకు మంచి అనిపించింది. ఈ సాంగ్ నేను మలయాళంలో కన్నడలో కూడా విన్నాను. పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ని ఏఐ చేసి ఇంకో సింగర్ పాడారు. ఆ సింగర్ పాడినప్పుడు సేమ్ వాయిస్ ఉన్నా గానీ పవన్ కళ్యాణ్ గారిది మన తెలుగు సాంగ్ కి వేరే లాంగ్వేజ్ లో ఉన్న సాంగ్ కి చాలా తేడా అనిపించింది. ముఖ్యంగా స్వరం. పవన్ కళ్యాణ్ గారు నిజంగానే సింగర్ కాదు, హీస్ అన్ యాక్టర్, బట్ స్టిల్ సింగర్ పాడితే ఎలా ఉంటుందో కొంచెం తెలుస్తుంది అనమాట. ఆ రాగం పలకడం గానీ కొంచెం డిఫరెన్స్ తెలుస్తూ ఉంటది. మిగతా లాంగ్వేజెస్ లో సాంగ్ ఇంకొంచెం సొఫిస్టికేటెడ్ అనిపించింది. అరే దీంట్లో పవన్ కళ్యాణ్ గారే పాడారు అని అనిపించినా గానీ వేరే ప్రొఫెషనల్ సింగర్స్ పాడుంటే ఎలా ఉంటుందని డౌట్ కూడా వచ్చింది. బట్ పవన్ కళ్యాణ్ గారు పాడితే అది ఒక సెలబ్రేషన్ ఒక రకంగా. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా సింపుల్ మ్యూజిక్, ఎక్కువ లేదు. అండ్ ఆల్సో స్టోరీలో కూడా కూర్చునే సాంగ్ అనుకుంటాను అయితే మాత్రం అది నాకు మంచి అనిపించింది. శత్రువులతో కూర్చొని వార్నింగ్ ఇస్తూనే సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మంచి సెలబ్రేటరీ సాంగ్ లెక్క అనిపించింది నాకు. అది స్టోరీలో కూర్చుంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. జస్ట్ ఏదో సెలబ్రేటరీ సాంగ్, స్టోరీని కట్టు సాంగ్ లాంటిది పెట్టలేదు కాబట్టి ఐఎమ్ హ్యాపీ అనే ఫీలింగ్ వస్తుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం March 28 అన్నారు. వీడియోలో ఎక్కడ కూడా దాన్ని మెన్షన్ చేయలేదు. అంటే March 28 వస్తలేరా. అండ్ ఆల్సో VFX ఇంకొంచెం వర్క్ పెండింగ్ ఉందన్నారు. అది ఎంతవరకు కంప్లీట్ అవుతుందా, March 28 వస్తారో లేదో మనకు ముందు రోజులో తెలుస్తూ ఉంటది. బట్ ప్రస్తుతానికి ఈ సాంగ్ అయితే నాకు నచ్చింది. పవన్ కళ్యాణ్ గారు పాడారన్నప్పుడే ఒక రకమైన ఎక్స్పెక్టేషన్ సెట్ అయిపోతుంది. దానికి తగ్గట్టుగానే ఉంది. వేరే లాంగ్వేజ్ లలో సాంగ్ ఇంకా బాగుందనే ఫీలింగ్ వచ్చింది నాకు ముఖ్యంగా. ఎందుకంటే ఒక సింగర్ పాడారు, మనకు పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ని AI తో వాడారు అంతే. బట్ సాంగ్ చాలా సొఫిస్టికేటెడ్ అనిపించింది. బట్ PSPKR పాడారంటే మనకి స్పెషలే. మిగతా ప్రోమో గానీ సినిమా కూడా ఇలానే బాగుండాలనుకుంటున్నా. మీరేమనుకుంటారు? March 28 నాడు వస్తుందా హరిహర వీరమల్లు? కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ మా కాంటెంట్ కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. సాంగ్ ఎలా ఉందో చెప్పండి భయ్యా, మర్చిపోయినా సాంగ్ ఎలా ఉందో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.